అందరికీ నమస్కారము. ఈరోజు మనము శనివారం ఉదయము వీడియో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. ఉదయాన్నే నిద్ర లేస్తానే ఇంకా మనం రోజు చేసేదే మీరు వీడియోల్లో చూస్తూ ఉంటారు కదా. కొత్త సబ్స్క్రైబర్స్కి అయితే కొంతమందికి తెలియదు. పొద్దునే ఉదయాన్నే లేస్తానే యోగా చేసుకుంటా, ధ్యానం వీలైతే చేసుకుంటా, లేకుంటే బెడ్ పైన అయితే లేస్తానే ఒక 5 నిమిషాలన్నా అలాగే కూర్చుని కాళ్ళు చేతులన్నీ అల్లాడించిన తర్వాతే మళ్ళీ యోగా చేసుకుంటాను. ఫస్ట్ ఉదయాన్నే లేస్తానే భూమాతకు నమస్కారం పెట్టి నేను నమస్కారం చేసుకుంటాను. ఎందుకంటే ఆ తల్లి మనల్ని రోజంతా కాపాడుతారు. ఆ వల్ల మనం ఆ రోజు ఆ తల్లికి ఒక నమస్కారం పెట్టుకున్నామని నేను ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేస్తానే నమస్కారం పెట్టుకుంటాను. మళ్ళీ ముగ్గులన్నీ వేసి మళ్ళీ అమ్మకు పుష్పం సమర్పించి భూమాతకు అనేసి నేను అలాగానే నమస్కారం పెట్టుకుంటా. ప్రతిరోజు చేస్తాను. పీరియడ్ టైంలో ఒక్కటి చేయను, అంతేగాని ప్రతిరోజు భూమాతకైతే ఆ విధంగా నమస్కారం పెట్టుకుంటాను. మరి ఆ ముగ్గులన్నీ వేసేసుకున్న గోమాత వచ్చింది. గోమాతకు వచ్చేసి అక్కడ వచ్చేసి మనము మెట్లకు ఎదురుగా వచ్చేసి కలింగరకాయ వాటర్ మిలన్ అంటారు కదా, అది పెట్టినాను కానీ తినలేదు. సరేలే అనేసి టమోటాలు తెచ్చి పెట్టినా, తినింది. మళ్ళీ మనకు ఆర్డర్ వచ్చింది కదా, మళ్ళీ పుదీనా కొత్తిమీర పౌడరును కరేపాకుది కావాలన్నారు. ఇంకా మునగాకైతే అంతా రెడీగా ఉంది. ఎవరికైనా కావాలనే వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను ఏ విధంగా చేస్తానో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నాకు 2 రోజుల ముందు ఒక్కరోజు టైం ఇచ్చినా 2 రోజులు టైం ఇచ్చినా మీకు అప్పటికప్పుడు చేసి ఇస్తాను. మీరు ఎక్కడన్నా హాస్టల్కి పోవాలన్నా, పిల్లలకు పంపిల్లన్నా కానీ, డ్యూటీలు వేరే ఊర్లో చేస్తూ అంటారు చూడు, వాళ్ళకి పంపిల్లన్నా కానీ మీకు టైం ఉండదు, మీరు వేరే పనుల్లో ఉంటారు. ఆ విధంగా తయారు చేసి ఇస్తాను. మీకు ఏదైనా కావాలంటేనా, ఏది కావాలన్నా చెప్పండి, నాకు చేతనైతే చేసి ఇస్తాను అక్క అని చెప్తా, లేకుంటే లేదని చెప్తాను. మనం వచ్చేసి మామిడికాయ చట్నీ అంటాం మేము, కొంతమంది పచ్చడి అంటారు. అది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. మామిడికాయ అంతా ఫస్ట్ శుభ్రం చేసుకొని దాన్ని వచ్చేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను. అదేవిధంగా రోట్లో అయితేనే తురుముకొని చేసుకోవచ్చు, అది మరొక వీడియోలో చూపిస్తాను అది ఎలా చేయాలో. ఇది వచ్చేసి పారిజాత కషాయం పెడదామనేసి చెరొక గ్లాస్కి అనేసి ఒక 5 ఆకులు కోసుకొచ్చేసి, మన చెట్లోనే కాస్తాయి కదా పారిజాత ఆకులు, బాగా 2 సార్లు శుభ్రం చేసేసి 2 గ్లాసులు నీళ్ళు వేసేసి పెట్టేసినాను. అది మరిగే లోపల పచ్చడి చేసేసి ముద్ద చేద్దామనేసి, అవ్వ ముద్దను మామిడికాయ పచ్చడి చేస్తానులే అంటే సరేలే అనింది. ఇంకా 8 టైం అయిండేది. అంత లోపలే అవ్వ వచ్చేసి, అవ్వ దగ్గరగానే ఒక మామిడికాయ ఉంది, ఇంకా ఏమో తేలేదనేసి అవ్వ వచ్చేసి మామిడికాయ చట్నీను ముద్ద మళ్ళీ అవ్వ చేసేసుకుంది. ఇంక సరేలే అనేసి ఏం చేయలేము, మధ్యాహ్నము ఇంకా అదే తినేసినాం ముగ్గురము. ఆ మామిడికాయ ముక్కలన్నీ వేసుకొని దాంట్లోకి వెల్లుల్లి వేసుకున్నాను. తర్వాత రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. బాగా ఈ కాలమే కదా మనకు మామిడికాయలు ప్రియులు ఉంటారు చూడండి, వాళ్ళు బాగా తింటారు. కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉంటుంది. మరి వచ్చేసి కారము, అది ఎండు కారము. ఇంకా కొంతమంది వచ్చి పచ్చిమిర్చిగానే వేసుకుంటారు, ఎంచుకొని పండు మిర్చి ఎంచుకొని వేసుకుంటారు. నేనైతే ఎండుమిర్చి వేస్తాను. ఇది వచ్చేసి మెంతి పౌడరు, మెంతులన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటాను. మీకు ఈ పౌడర్ కావాలన్నా కానీ నేను ఏంచి ఎండబెట్టి పౌడర్ చేసి ఇస్తాను. నాకు చేతనైనవన్నీ చేసిస్తాను. మళ్ళీ ఆవాల పౌడర్ కానీ అంతే, నేను అలా పెట్టుకుంటాను. మీకు డ్యూటీలకు పోతా అంటారు కాబట్టి నేను చెప్తానని, ఎవరికన్నా అవసరమైతేనా నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా, దాంట్లో నాకు మెసేజ్ పెడితే నేను చేసి ఇవ్వగలను. ఇంకా అవన్నీ వేసేసి ఇంకా బెల్లం వేసుకోవచ్చు, కొంతమంది వేస్తారు, కొంతమంది. నేనైతే బెల్లం కానీ వేయను. ఇంకా అవి గ్రైండ్ చేసేస్తాను. అవి ఏమేమి వేస్తానో మళ్ళీ చెప్తాను. ఫస్ట్ మళ్ళీ ఉప్పు, వెల్లుల్లి, మెంతి పొడి, ఆవాల పొడి అవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసినాను. కొంచెం పసుపు వేసేసి ఎండు మిరపకాయ పౌడర్ వేసేసి గ్రైండ్ చేసేసినాను. ఇంకా ఆ విధంగా గ్రైండ్ చేసేస్తాను. ఇంకా అది గ్రైండ్ అయితేనే ఇంక ఇది కానీ మరిగేసింది. ఇంకా దీనికి పోపు ఏ విధంగా పెట్టుకుంటానో చూపిస్తా. కొంతమంది ఆనియన్స్ వేసుకుంటారు, కానీ నేను ఆనియన్స్ వేయను. అవ్వకు ఆనియన్స్ వేయాలా, కొంచెం వచ్చేసి బెల్లమో చక్కెర వేయాల. ఇంక అవ్వ నేను చేసుకొని తిన్నాను అని నేను చేసేసినాలేమ్మా 8 అయింది, ఇంకెప్పుడు అనేళ్ళకే నేను
అవ్వ తొందరగా చాలా తొందరగా తింటుంది, 7-7:30కే తింటుంది. అట్లని ఏం అరసదు, కానీ తొందరగానే ఇస్తాను. ఒక్కొక్క రోజు లేట్ అయిన రోజు కొంచెం లేట్ అవుతుంది. మాకు పిల్లలు స్కూల్ పోయే అట్లే మా ఇంట్లో కానీ టిఫిన్ కాదు. మా వారు వచ్చి 10:30కి తింటారు, మా వచ్చి 7-7:30కి తింటుంది, నేను వచ్చి 12 గంటలకు తింటాను. మా ఇంట్లో ఈ విధంగా ఉంటుంది. వాటికి అవ్వకు ఎంత తొందర కాల్లో అంత తొందరగానే చేస్తా. ఎప్పుడన్నా ఇట్లా మిస్ అవుతుంది, ఇంకా సరే ఇంకేం చేసేది ఏం లేదనేసి కొంచెం మజ్జిగ నీళ్ళకి కలిపేసుకున్నాము. మనం కుండలో కలిపేది తెలుసు కదా, ఆ విధంగా మజ్జిగ కలిపేసుకున్నాము. ఇంకా 2 పూట్ల అవే తినేసినాము. ఇంకా నైట్కి వచ్చి ఉప్మా చేసేసుకున్నాము. ఇంకా ముగ్గురము ఆ విధంగా చేసుకున్నాము. ఇంక ఈరోజు ఇద్దరము, మా వారు అంటున్నారు ఇద్దరు అత్తాకు ఇద్దరు ఒక్కటే రకం చేస్తే నేను ఎట్లా తినల్లా అని అంటున్నారు. సరేలే ఇంక రేపు నుంచి ఎట్లా చేస్తాంలే అనేసి అన్నాము. ఇంకేం మాట్లాడాలా. ఇంకా పారిజాత కషాయం రెడీ అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి రాగి సంగటి అంటారు కదా, అది కానీ రెడీ అయిపోయింది. అది మీకు ఒక్కరోజు అది ఎలా చేయాలో తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చూపిస్తాను. ఇంకా మళ్ళీ చల్లగా అయిపోతుంది, వేడి తగ్గిపోతుంది అనేసి ఇంకా మనం తినేది 12 గంటలకు కదా, ఇంకా మా వారు తినేది మళ్ళీ 3 గంటలకు, చల్లగా అయిపోతుంది అనేసి ఇంక హాట్ బాక్స్లో పెట్టేద్దామనేసి ఇంక అంతా హాట్ బాక్స్లోకి తీస్తాను. ఇంకా కొంచెం మెత్తగా ఉంటేనా మనం తినే టయానికి బాగా ఉంటలాగా బాగా వస్తుంది. ఇంకా అవగాహన తినాను అనేసి కొంచెం పిండి ఇంకా కొంచెం ఎక్కువ వేసేసి అనుకున్నాము. అవ్వ కొంచెం తెల్లగా తింటుంది, మీకు తెలుసు కదా, వీడియోల్లో చెప్పినాను. ఇంకా వచ్చేసి పోపు ఏ విధంగా పెట్టుకోవాలో, మనం పోపు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి ఇది వేసేసి ఒకసారి అలా వేయించేసి తీసేసినాను. మనము ఇంకా ఏం మాట్లాడుకున్నామంటే, మొన్న వీడియోల్లో ఉదయాన్నే లేస్తాను ఇవన్నీ చేస్తాను అని అన్నా కదా, మీరు చేసుకోండి బాగుంటుంది అన్నా కదా. నైట్ టైం కానీ మనము నైట్ టైం గురించి కొంచెం మాట్లాడుకున్నాం ఈ వీడియోలోనే. అది పోపు పెట్టేది మీకు చెప్పేసినా కదా, అది పోపు ఎగుతూ ఉంటుంది, నేను మాట్లాడుతూ ఉంటాను. మనకు ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి, తెలియని వాళ్ళకు తెలుస్తాయి అనేసి నేను ఈ విధంగా చెప్తాను. మన అందరికీ బాగా తెలుసు పోపు పెట్టేది అనేసి నేను మాట్లాడుతున్నాను. ఇంకా నైట్ టైం వచ్చి భోజనం తొందరగా, మనం ఎంత తొందరగా తింటే అంత మేలంట. భోజనం కానీ టిఫిన్ కానీ ఏదన్నా కానీలే తింటే కొంచెం లైట్గా తీసుకుంటేనే మేలంట. ఆ తర్వాత కొన్ని వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు తాగితే కొంచెం గ్యాస్ట్రిక్ వాళ్ళందరికీ ఉంటుంది, వాళ్ళ గురించి చెప్తాను. లేనోళ్ళు కానీ ఇవి పాటిస్తే ఫాలో అయితే చాలా మంచి జరుగుతుంది అని డాక్టర్ చెప్తారు. నేనైతే ఇలాగే ఫాలో అవుతాను. నేను కానీ మా వారు 11 గంటలకు రానులే, మేము కొంతసేపు తేరుదాకా కొంచెం ఉండి నడిచేది, అంతవరకైనా పోతాం. మనుషులు ఉంటేనే కొంచెం దూరమే నడుస్తాము. కొన్ని వేడి నీళ్ళు తినిన తర్వాత కొన్ని వేడి నీళ్ళు తాగి 10 నిమిషాలన్నా వాక్ చేయాలంట ప్రతి ఒక్కరు. వీలైతే అర్ధగంట చేయండి, చేతన కానోళ్ళు ఇంకా చేతనైతేనా 1 గంట చేయండి. నడసలేని వాళ్ళు చేత కాకోకుండా ఉంటుంది కదా, కొంచెం కాళ్ళు చేతులు అల్లాడించండి. ఇంట్లోనే కొంచెం నడిస్తేనా మనకు చాలా బాగుంటుందంట, బాగా అరుగుతుంది, బాగా నిద్ర వస్తుంది. మనకు అలుపు వస్తేనే బాగా నిద్ర వస్తుంది. కానీ మన కోసం మనం కష్టపడుకుంటే మటుకు ఇవన్నీ మనకు ఇంకా అప్పుడు వచ్చేసి రసము, మజ్జిగ అనేది బాగా డైలీ ప్రతిరోజు మన ఆహారంలో ఉంటేనా చాలా మంచిదంట. మేమైతే తింటాము. మజ్జిగ రసం వచ్చేసి 1 రోజు పెట్టుకున్న 2 రోజులు అవుతుంది. మా వారు తినరు 2 రోజులు, నేను అవ్వైతేనా తింటాము. ఇంకా మా పిల్లలున్న రసం తింటారు, మా వారు 1 రోజే తింటారు. ఏది చేసినా 1 రోజే తింటాడు, ఎందుకో ఇష్టపడ్డాయినా. సరేలే అనేసి మేము బలంతం ఏం చేయము. నేనైతే నీళ్ళగానే చేస్తాను. నైట్ టైము పండ్లు తింటేనా కొంతమందికి పడదంట, కొంతమందికి పడుతుందంట. మేమైతే నైట్ టైం తినము, పెరుగు తినము. ఏమున్నా 5 లోపలే పండ్లు, మజ్జిగ అవన్నీ తీసుకుంటాము. కొన్ని పనుకున్నప్పుడు వేడినీళ్ళు తాగుతాము. ఇంకా నిద్ర రాకుంటేనా పాలల్లో తేనె వేసుకొని తాగి పనుకున్నా ప్రశాంతంగా నిద్ర వస్తుంది. ఇంకా కొబ్బరి నూనె బాగా మసాజ్ చేసుకున్నా బాగా నిద్ర వస్తుంది. ఇంకా ఆ విధంగా కొన్ని
చేసుకోవచ్చు మనము. ఇంకా ఏమంటేనా మనము పూల చెట్లల్లో పూలన్నీ కనకాంబరాలు రాలిపోతున్నాయని అవ్వ అరుస్తుంది. నాకు పని ఉంది, నాకు చెట్లల్లో నీళ్ళు పెట్టేకి నాకు ఆ టైమే సరిపోతుంది, ఆ పూలు పీక్కోమంటే పీక్కోవని అరుస్తా అంటే సరేలేవ్వ నేను వస్తాలే అనేసి పూలు పీక్కున్నామని పోయినాను. ఆ పూలు పీకేది కానీ మన చెట్ల గురించి కానీ మనం మాట్లాడుకున్నాము. ఈ అరటి చెట్లు వచ్చేసేసి నేను వరలక్ష్మి రథానికి తెచ్చుకున్నాను, 2 తెచ్చుకోండి. దానికి ఏర్లు ఉండే, సరే వస్తాయో రావో అనేసి చిన్న బకెట్లు తీసుకొని చిన్నవి దానిలో పెట్టింటే కొంచెం హైట్ అయ్యా. సరే అనేసి అవ్వ నువ్వు ఇవి బాగా వస్తున్నాయి చూడవ్వా అని అంటే సరేలే నేలలో పెడదామని పెట్టింటే మనకు ఎప్పుడన్నా తినడానికి కోసుకుంటాము, భగవంతునికి నైవేద్యం పెట్టేకి కోసుకోవచ్చు. ఇంకా అరటిగేలా వేస్తేనా మీకు చూపిస్తాను. కనకాంబరాలు వచ్చేసి 1 వారానికి అన్ని ఇడుగుతాయి. అవ్వకు నచ్చితే పీకిస్తుంది, అవ్వకు నచ్చకుంటే నాకు కానీ ఇది నేనైనా అంతే, వేరే వాళ్ళైనా అంతే. అవ్వకు కొంచెం కోపం ఎక్కువ, కొడుకుల మీద అయినా అంతే, కోడళ్ళైనా అంతే. ప్రేమిస్తే బాగా ప్రేమిస్తుంది. ఆ పూలు కోసిన తర్వాత నాకు అవ్వకు కృష్ణయ్యకు మాల కట్టి కృష్ణయ్యకు సమర్పించింది. అవ్వయ్య దగ్గర కృష్ణయ్య ఉన్నాడు, కృష్ణయ్యకు మాల కట్టి సమర్పించింది. అది వచ్చేసి నేను మీకు ఎప్పుడైనా చూపిస్తాలేండి, అవ్వ రూమ్లో ఏమేమి ఉన్నాయో ఎప్పుడన్నా మీకు చూపిస్తాను వీలైనప్పుడు. ఇంకా అవన్నీ పీకినాము. ఇవి మర్గము అంటారు. మర్వం వచ్చేసి కొంతమంది మర్గము అంటారు, కొంతమంది మర్వము అంటారు. సుగంధ పరిమళాల్లో ఇది కానీ ఒకటి అంటారు. భగవంతునికి వచ్చి మల్లెలు, జాజులు, విరజాజులు అవన్నీతో పాటు మర్గము, దవనము అనేది చాలా ప్రీతికరము. దానిలతో పూజ చేస్తేనే స్వామి పాదాల దగ్గర సమర్పిస్తే చాలా మంచిది అని పెద్దలు చెప్తారు కదా. నా దగ్గర కానీ ఉంది మర్వము. మన ఇంట్లో కానీ తులసి కుండి పక్కన గరక ఉంది చూడండి, దాంట్లో చిన్నగా పెట్టుకున్నాను, అక్కడ ఉంది. అవ్వకు వీలైనప్పుడు పీకిస్తుంది. అవ్వ ఎప్పుడు పీకిస్తే అప్పుడే పెడతాను, లేదనుకో ఇంకా నేను తెచ్చుకుంటా కదా ఆ పూలు పెడతాను. అవ్వకు నచ్చితేనా ఎవరికైనా ఇస్తుంది. అవ్వకు తెలియకుండా నేను కానీ ఏ చెట్లు పీకిన ఎవరికే కానీ. అవ్వ అడిగినప్పుడు అవ్వ లేనప్పుడు ఎవరన్నా వచ్చినా అవ్వ ఎక్కడికో వెళ్ళింది మళ్ళీ రాండక్క పీకిస్తానంటాము. కానీ ఎవరు వచ్చినా కానీ పీకికోకుండా మటుకు ఉండము. నా దగ్గర ఉండే చెట్లు ఏవన్నా కానీ ఎవరన్నా అడిగితేనా తప్పకుండా పీకిస్తాను. మనతో పాటు వాళ్ళు దేవునికి సమర్పించుకుంటారు అనేది అది కానీ ఒక భగవంతునికి మనం చేసే సేవ అనేసి నేను అనుకుంటాను. అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇంకా వచ్చేసేసి ఇంకా అవన్నీ మాల కట్టేసినాము. మళ్ళీ పొడిలు ఆర్డర్ వచ్చినాయి కదా, మనం మరొక వీడియోలో కలుద్దాం. ఇంకా వచ్చేసేసి ఇంకా పొళ్ళు అన్నీ ఆర్డర్ వచ్చినాయి కదా, ఆ పొళ్ళు అవన్నీ మునగాకు, కరేపాకు పొళ్ళు అవన్నీ తయారు చేసినాను. సాయంత్రం తీసుకుపోయినారు. మరి ఇంకా రేపు చెయ్యాలా, నాకు చేతనైనంత వరకు చేస్తాను. ఎక్కువైతే చేయలేదు. 1 రోజు 2 రోజులు టైం ఇస్తేనా చేసిస్తానక్క, నాకు వీలైనట్లా చేసిస్తాను అన్న. ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఇస్తాను, మీకు కావాలంటేనా ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా మాకు వచ్చేసి చెట్లల్లో చెరుకు ఉంది, ఇంకా తులసి వచ్చి గాయత్రి తులసి అని కానీ ఉంది. ఇంకా తులసిలోనే 3 రకాల చెట్లు ఉన్నాయి, అన్నీ అవే పెట్టింది. అవ్వ ఉంటే అవ్వ నీళ్లు పెడుతుంది, అవ్వ ఎక్కడన్నా ఊరికి వెళ్తుంది అప్పుడప్పుడు. అవ్వకు ఆరోగ్యం బాగుంది కాబట్టి వెళ్తూ ఉంటుంది. అవ్వకు 85 years కాబట్టి అవ్వ వెళ్తూ ఉంటుంది. అప్పుడు వచ్చేసేసి నేను కానీ మా వారు కానీ పెడతాము. ఇంకా లేదనుకో కింద ఒక అమ్మాయి ఉంది, అబ్బాయి అమ్మాయి ఉన్నారు, చిన్నపిల్లలు. వాళ్ళైనా మోటార్ వేసి నీళ్లు పెడతారు. అవ్వకు నీళ్లు పెట్టకున్నా చాలా కోపం వస్తుంది. మమ్మల్ని కానీ అరిసేస్తుంది. కొడుకు అంత పెద్ద కొడుకు అయినా కానీ 50 ఏళ్ళు కొడుకు అయినా కానీ అరుస్తుంది. నన్నే అరుస్తుంది, అవ్వను అరుస్తుంది, మా వారిని కానీ అరుస్తుంది. మా అవ్వ ఎవరు అరిసినా నోరు మూసుకొని ఉంటాము, ఏం మాట్లాడము, ఎదురు అస్సలు ఇయ్యము. మా అవ్వకు కొంచెం కోపం ఎక్కువే. మనం వచ్చేసేసి ఇంకా మా గురించి ఇవన్నీ నేను అవ్వ పూలు కోసిండేటి ఒక ఫోటో తీసుకున్నాము. మనం మరొక వీడియోలో కలుద్దాం.